హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈ రోజు మనం 20 అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా డైలీ ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా 10 మోడల్ బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎఫ్బిఓ మరియు ఏబిఓ ఎగ్జామ్ రిలేటెడ్ గా కూడా ఎస్ఐ క్వాలిఫైయింగ్ పేపర్ రిలేటెడ్ గా ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఈ ఎస్ఏ ప్రోగ్రాంలో మనము అరౌండ్ 30కి పైగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో 20 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను యాప్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్ను మనం అబ్జర్వ్ చేస్తే వార్తల్లో ఉన్న ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ అవార్డును మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా బ్రిక్స్ అనేది అబుస్ప్యాన్ కర్కారావుకు అంతర్జాతీయ అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకే, బ్రిక్స్ అనేది తాజాగా ఎవరికి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది అంటే ఈ బ్రిక్స్ అవార్డును అబుస్ప్యాన్ ఖర్కారావు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ అవార్డుతో పాటు బ్రిక్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ బ్రిక్స్ని ఎప్పుడు స్థాపించారు అంటే ఈ బ్రిక్స్ని తొలిసారిగా 2001లో కాయిన్ చేయడం జరిగింది. ఓకే, 2001లో ఈ బ్రిక్స్ అనే పదాన్ని కాయిన్ చేయడం జరిగింది. 2006లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క మొదటి సదస్సు అనేది 2009లో జరిగింది. దీని యొక్క మొదటి సదస్సు ఎప్పుడు జరిగింది అంటే 2009లో జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మొదటి సదస్సు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మొదటి సదస్సులో కేవలం 4 దేశాలు, అప్పుడు బ్రిక్స్లో ఈ మొదటి సదస్సులో 4 దేశాలు మాత్రమే ఉండేవి. ఆ 4 దేశాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఆ 4 దేశాలు ఏమిటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఈ 4 దేశాలే 2009లో రష్యాలో మీటింగ్ అవ్వడం జరిగింది. ఓకే, దీని యొక్క సదస్సు ఎక్కడ జరిగింది అంటే రష్యాలో జరిగింది. ఈ సదస్సులో అప్పుడు కేవలం బ్రిక్స్లో 4 దేశాలు మాత్రమే ఉండేవి. ఈ 4 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ 2010లో సెకండ్ సదస్సులో సౌత్ ఆఫ్రికా అనేది అఫీషియల్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, అప్పటి నుంచి ఈ కూటమి యొక్క నేమ్ను బ్రిక్స్గా పెట్టడం జరిగింది. ఓకే, 2010లో సౌత్ ఆఫ్రికా అనేది జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని బ్రిక్స్గా నామకరణం చేయడం జరిగింది. రీసెంట్గా 2025లో మనకి ఎన్నో సదస్సు నిర్వహించారు అంటే 17వ సదస్సు అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో జరిగింది. ఓకే, బ్రెజిల్ క్యాపిటల్ అయిన రియోలో ఈ 17వ సదస్సు అనేది జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రీసెంట్గా జరిగిన ఈ 17th సమ్మిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్ క్యాపిటల్ రియోలో జరిగింది. ఈ సమ్మిట్కి గాను థీమ్ ఏమిటి అంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఓకే, ఈ 2025లో జరిగిన ఈ 17వ సదస్సు యొక్క థీమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్ క్యాపిటల్ అయిన రియోలో ఈ సదస్సు జరిగింది. ఏ మంత్లో జరిగింది అంటే 2025 జూలైలో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. 18వ సదస్సు అనేది ఎక్కడ జరగబోతుంది అంటే భారతదేశంలో, ఇండియా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 18వ సమ్మిట్ అనేది 2026 కానీ ఎక్కడ జరగబోతుంది అంటే భారతదేశంలో జరగబోతుంది. ఇక్కడ ఈ 17వ సమ్మిట్లో ముఖ్యంగా కొత్త దేశం అనేది ఈ బ్రిక్స్లో యాడ్ అవ్వడం జరిగింది. ఆ దేశం నేమ్ ఏమిటి అంటే ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియా అనేది బ్రిక్స్లో తాజాగా జాయిన్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రీసెంట్గా బ్రిక్స్లో జాయిన్ అయిన దేశం ఏమిటి అంటే ఇండోనేషియా. ఓకే, ఇప్పటి వరకు ఈ ఇండోనేషియా చేరికతో ఈ బ్రిక్స్లో టోటల్గా ఎన్ని కంట్రీస్ ఉండడం జరిగింది అంటే 10 కంట్రీస్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, బ్రిక్స్లో టోటల్గా ఇప్పుడు 10 కంట్రీస్ ఉన్నాయి. ఏమిటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, 2024లో జాయిన్ అయిన ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్ మరియు ఇథియోపియా. 2024లో ఈ 4 దేశాలు అనేవి జాయిన్ అవ్వడం జరిగింది. రీసెంట్గా 2025లో ఇండోనేషియా అనేది జాయిన్ అవ్వడం జరిగింది. సో టోటల్గా 2025 నాటికి ఈ బ్రిక్స్లో 10 కంట్రీస్ అనేవి ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బ్రిక్స్లో టోటల్గా ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ఇప్పుడు 10 కంట్రీస్ అనేవి ఉండడం జరిగింది. తాజాగా ఈ బ్రిక్స్ అనేది ఒక అంతర్జాతీయ అవార్డును ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చింది అంటే అబుస్ప్యాన్ ఖర్కారావుకి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అవార్డు మరియు ఈ బ్రిక్స్ యొక్క ఎంటైర్ డీటెయిల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా 2025 గాను వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వారు ర్యాంకింగ్స్ను ప్రచురించడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్లో
భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ అనేది థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. చైనాను వెనక్కి నెట్టి భారతదేశం అనేది థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. భారతదేశం కంటే ముందుగా అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ మరియు రష్యా యొక్క ఎయిర్ ఫోర్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, ఇప్పుడు భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ అనేది ఎన్నో ప్లేస్లో ఉండడం జరిగింది అంటే ఈ ర్యాంకింగ్స్ ప్రకారం థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. భారత వాయుసేన మొత్తం ప్రభావం మరియు సామర్థ్య పరంగా చైనాను అధిగమించడం జరిగింది. ఓకే, ప్రభావం, ఇంపాక్ట్ మరియు సామర్థ్యం పరంగా చైనాను అధిగమించి భారతదేశం అనేది ఇప్పుడు ఎన్నో ర్యాంకింగ్లో ఉండడం జరిగింది అంటే థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అదే పర్టికులర్గా టీవీఆర్ ర్యాంకింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది 6వ స్థానంలో ఉండడం జరిగింది. భారతదేశం కంటే ముందుగా యుఎస్ఏ యొక్క ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ అనేది ఉండడం జరిగింది. ఓకే, యుఎస్ఏ యొక్క ఎయిర్ ఫోర్స్, నేవీ, రష్యా ఎయిర్ ఫోర్స్ కూడా భారతదేశం కంటే ముందుగా ఉండడం జరిగింది. పర్టికులర్గా కేవలం ప్రభావం మరియు సామర్థ్య పరంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది 3వ స్థానంలో ఉండడం జరిగింది. మనకంటే కిందన జపాన్, యునైటెడ్ కింగ్డమ్ ఇటువంటి దేశాలు అనేవి మనకంటే కిందన ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ అనేది ఎన్నో స్థానంలో ఉండడం జరిగింది అంటే 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఓకే, అత్యంత శక్తివంతమైన వాయుసేన దేశాల్లో అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క వాయుసేన ఎన్నో స్థానంలో ఉండడం జరిగింది అంటే 3వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్గానే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ అనేది సంయుక్తంగా ఒక ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. దేనికి రిలేటెడ్గా అంటే ఉగ్రవాదాన్ని నిరోధించడం కోసం ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. ఎవరెవరు ఈ ఎక్సర్సైజ్ నిర్వహించారు అంటే భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ వారు సంయుక్తంగా ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. ఏ దేశంలో దీనిని నిర్వహించారంటే భారతదేశంలో దీన్ని నిర్వహించడం జరిగింది. భారతదేశంలోని హర్యానాలో గురుగ్రామ్లో మనేసర్ క్యాంపస్లో ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. దేనికి రిలేటెడ్గా అంటే టెర్రరిజంకు రిలేటెడ్గా ఈ ఎక్సర్సైజ్ను తీసుకురావడం జరిగింది. ఏ దేశాల మధ్యన అంటే భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ దేశాల మధ్యన ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే యూరోపియన్ యూనియన్ నుంచి 21 సభ్య దేశాల నుండి అరౌండ్ 28 యూనిట్లు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, యూరోపియన్ యూనియన్ నుంచి 21 దేశాల నుంచి 28 యూనిట్లు ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. భారతదేశం నుంచి పర్టికులర్గా ఎన్ఎస్జి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, భారతదేశం నుంచి అయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే యూరోపియన్ యూనియన్ నుంచి అయితే హై రిస్క్ సెక్యూరిటీ నెట్వర్క్ వారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఎక్కడ ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది అంటే భారతదేశంలోని హర్యానాలోని గురుగ్రామ్లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ వారు వీటిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఉగ్రవాదాన్ని నిరోధించడానికి ఈ ఎక్సర్సైజ్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సీత అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సస్టైనబుల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఆధార్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే ఉదయ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే డిజిటల్ గుర్తింపులో ఆవిష్కరణను ప్రోత్సహించడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ డిజిటల్ గుర్తింపులో ఒక ఆవిష్కరణను ప్రోత్సహించడం, భవిష్యత్తుకు సిద్ధమైన సురక్షితమైన గుర్తింపు పరిష్కారాలను అభివృద్ధి చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. ఎవరు అంటే ఉదయ్ వారు దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క నేమ్ ఏంటి అంటే సీత, సస్టైనబుల్ ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఆధార్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలను మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టప్స్, విద్యా సంస్థలు, పరిశ్రమలతో కలిసి అధునాతన స్వదేశీ గుర్తింపు సాంకేతికలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఈ సీతా పథకం అనేది ఈ స్వదేశీ గుర్తింపు సాంకేతికలను అభివృద్ధి చేయడం కోసం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ సీతా పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే ఉదయ్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న నేమ్ చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కు నేమ్ను చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ నేమ్తో పిలవనున్నారు అంటే ఛత్రపతి సంభాజీ నగర్ స్టేషన్గా దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకే, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కు ఏ పేరుతో పిలవడం జరుగుతుంది అంటే ఛత్రపతి సంభాజీ నగర్ స్టేషన్గా పిలవడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ నేమ్ చేంజెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్.
ఓకే, తాజాగా ఏ రైల్వే స్టేషన్ యొక్క నేమ్ను ఛత్రపతి సంభాజీనగర్ స్టేషన్గా మార్చడం జరిగింది అంటే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ యొక్క నేమ్ను ఛత్రపతి సంభాజీనగర్ స్టేషన్గా మార్చడం జరిగింది. యాక్చువల్గా 3 years బ్యాకే ఈ ఔరంగాబాద్ నగరం యొక్క నేమ్ను ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చడం జరిగింది. కేవలం సిటీ నేమ్నే అప్పుడు మార్చడం జరిగింది. కానీ రీసెంట్గా ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ నేమ్ను కూడా మార్చడం జరిగింది. ఓకే, 3 years బ్యాక్ కేవలం సిటీ యొక్క నేమ్ను మాత్రమే మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ నేమ్ను కూడా ఛత్రపతి సంభాజీనగర్ స్టేషన్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ వాల్కనోస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా టెఫ్తాన్ అగ్నిపర్వతం అనేది వార్తల్లో నిలవడం జరిగింది. యాక్చువల్గా ఈ టెఫ్తాన్ అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్లో ఉంది. ఓకే, ఇది ఇరాన్ దేశంలో ఉంది. ఇది 7,10,000 సంవత్సరం కాలం నాటి వాల్కనో. తాజాగా అరౌండ్ 9 సెంటీమీటర్లు పెరగడం వల్ల వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఈ ఇరాన్లో ఉన్న ఈ టెఫ్తాన్ అగ్నిపర్వతం అనేది 9 సెంటీమీటర్లు పెరగడం వల్ల వార్తల్లో నిలవడం జరిగింది. యాక్చువల్గా ఈ టెఫ్తాన్ అగ్నిపర్వతం అనేది డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళడం జరిగింది. కానీ తాజాగా 9 సెంటీమీటర్లు అనేది పెరగడం జరిగింది. అందువల్ల ఇప్పుడు దీన్ని ఒక క్రియాశీల అగ్నిపర్వతంగా వర్గీకరించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ టెఫ్తాన్ అగ్నిపర్వతం అనేది ఒక యాక్టివ్ వాల్కనోగా వర్గీకరించడం జరిగింది. ఎందుకంటే దీని యొక్క చేంజెస్ వలన దీన్ని ఇప్పుడు యాక్టివ్ వాల్కనోగా వర్గీకరించడం జరిగింది. ఇది ఏ దేశంలో ఉంది అంటే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ టెఫ్తాన్ అగ్నిపర్వతం అనేది ఇరాన్లో ఉంది. ఓకే, ఇది దక్షిణ ఇరాన్లో ఈ టెఫ్తాన్ అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఈవెంట్స్ను అబ్జర్వ్ చేస్తే జూనియర్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో తన్వి శర్మ తాజాగా రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. భారత షట్లర్ అయిన తన్వి శర్మ తాజాగా ఈ జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో సింగిల్స్ ఫైనల్స్లో రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, సింగిల్స్ ఫైనల్స్లో రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలోని గౌహతిలో జరుగుతుంది. అస్సాం క్యాపిటల్ అయిన గౌహతిలో ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఎక్కడ జరుగుతుంది, తాజాగా భారతదేశం నుంచి ఏ షట్లర్ రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది అంటే తన్వి శర్మ రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఫైనల్లో ఆమె థాయిలాండ్కు చెందిన 2వ సీడ్ అన్యాపట్ చేతిలో ఓడిపోయి రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఫైనల్లో ఈమె ఓడిపోయి రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈమె యొక్క నేమ్ ఏమిటి అంటే తన్వి శర్మ. ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది అంటే గౌహతిలో జరుగుతుంది. నెక్స్ట్ ఆర్చరీ ప్రపంచ కప్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తాజాగా జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్లో కాంస్య పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈ ఆర్చరీ ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే చైనాలోని నాంజింగ్లో ఈ ప్రపంచ కప్ అనేది జరుగుతుంది. ఈ ప్రపంచ కప్లో భారతదేశానికి చెందిన జ్యోతి సురేఖ కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఈ కాంస్య పథకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా ఈ జ్యోతి సురేఖ నిలవడం జరిగింది. ఓకే, ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్లో జ్యోతి సురేఖ తొలి భారతీయ మహిళ కాంపౌండ్ ఆర్చర్గా కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈమె తొలి పర్సన్ కాబట్టి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ ఈవెంట్ అనేది ఎక్కడ జరిగింది అంటే చైనాలోని నాంజింగ్లో జరిగింది. ఎవరు గెలిచారు అంటే జ్యోతి సురేఖ గెలవడం జరిగింది. ఏ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది అంటే కాంస్య పథకాన్ని ఇక్కడ గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క అండర్-17 మహిళా ఫుట్బాల్ జట్టు అనేది ఏషియా కప్కు అర్హత సాధించడం జరిగింది. ఓకే, మహిళా ఫుట్బాల్ జట్టు అనేది ఏషియా కప్కు అర్హత అనేది సాధించడం జరిగింది. ఈ ఏషియా కప్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే 2026లో ఇది చైనాలో జరగబోతుంది. ఓకే, ఈ ఏషియా కప్ అనేది 2026లో చైనాలో జరగబోతుంది. ఈ ఏషియా కప్కు అండర్-17 మహిళా విభాగంలో భారత్ జట్టు అనేది అర్హత అనేది సాధించడం జరిగింది. అక్టోబర్లో జరిగిన ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఈ ఏషియా కప్ కోసం జరిగే క్వాలిఫైయింగ్ మ్యాచ్లో అండర్-17 మహిళా జట్టు అనేది గ్రూప్ జీలో 2వ మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్ను ఓడించడం జరిగింది. ఓకే, గ్రూప్ జీలో తమ 2వ మ్యాచ్లో ఈ జట్టును 2-1 తేడాతో ఓడించి డైరెక్ట్గా ఏషియా కప్కు అర్హత సాధించడం జరిగింది. ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే అండర్-17 లెవెల్లో మహిళా ఫుట్బాల్ జట్టు అనేది తొలిసారిగా ఏషియా కప్కు క్వాలిఫైయింగ్ మ్యాచ్ ద్వారా అర్హత అనేది సాధించడం జరిగింది. ఓకే, ఈ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఆడి భారతదేశం నుంచి తొలిసారిగా అండర్-17 మహిళా జట్టు అనేది అర్హత అనేది సాధించడం జరిగింది. అందువల్ల ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కానీ 2005లో చివరిసారిగా భారతదేశం అనేది అర్హత సాధించడం జరిగింది.
కానీ అప్పుడు భారతదేశం అనేది ఈ ఏషియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం వల్ల డైరెక్ట్‌గా అర్హత అనేది సాధించడం జరిగింది కానీ ఎటువంటి క్వాలిఫైయింగ్ మ్యాచెస్ అనేది ఆడడం జరగలేదు. కానీ 2026లో జరగబోయే ఈ ఏషియా కప్‌కు క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ద్వారా అర్హత అనేది సాధించడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఈ అండర్ 17 మహిళా ఫుట్బాల్ జట్టు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఏషియా కప్ అనేది 2026కి గాని ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే చైనా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్‌ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్‌లో యాప్ మరియు టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో కూడా వీటిని పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.